గాజువాకలో మిద్దె తోట పెంపకం అనే కార్యక్రమం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ వనమాలి అనే సంస్థ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మల్ల సరిత, నాదెండ్ల జ్యోతి పాల్గొని మిద్దె తోట పెంపకంపై కలిగే లాభాలు మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఒకప్పుడు అందరూ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించేవారని, ఎలాంటి రసాయనాలు లేని పదార్థాలు తీసుకోవడం వల్ల పూర్తిగా ఆరోగ్యంగా ఉండేవారని, కాలక్రమేణా అనేక మార్పులతో రసాయనాలతో పంటలు పండించే పరిస్థితి ఏర్పడింది. వాటి నుంచి జరుగుతున్న నష్టాలను గమనించి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అనే సంస్థ ద్వారా మిద్దె తోట పెంపకంపై అవగాహన కల్పించడం ప్రారంభించామన్నారు. ఆరోగ్యకరమైన ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సొంతంగా తమ ఇళ్లల్లో మరియు మేడ మీద తక్కువ ఖర్చుతో కూరగాయలు పండించడం ఎలా అనే దాని మీద అవగాహన కల్పిస్తున్నామని, ఆరోగ్యానికి కీలకం పోషక విలువలు ఆహారం ఎంతో అవసరమని, మిద్దె తోట పెంపకం వల్ల తాజా రసాయనం లేని కూరగాయలతో పాటు సొంతంగా పండించుకుంటున్నామని తృప్తి కూడా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అరుణకుమారి, జీవిరత్నం, అదిల్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నాదెండ్ల జ్యోతి. ఈరోజు సిటీజీ మరియు వనమాలి గార్డెనింగ్ మీట్ అనేది గాజువాకలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ గార్డెనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టెర్రస్ మీద ఎవరైతే మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ఒక ఐడియల్గా ఒక గ్రూప్ అనేది మేము క్రియేట్ చేసుకున్నాము. ఈ గ్రూప్లో ఏంటంటే, ఈ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తమ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి మిగిలిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం ఈ గ్రూప్లో ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ సీడ్స్ ఏమనివ్వండి, వివిధ రకాల మొక్కలు ఏమనివ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి, అంటే తక్కువ బడ్జెట్ తోటి మనం మిద్దె తోటలు ఎలా చేయాలి అన్న దాని మీద అవగాహన కల్పిస్తూ ఉంటాము. అలాగే ఈ గార్డెనింగ్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే, ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా, మిద్దె తోట ఎలా పెంచాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఈ అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకుంటూ, ఇంకా కొంతమందిని మనం ఎంకరేజ్ చేసుకుంటూ రసాయనాలు లేనటువంటి ఫుడ్ని తినే విధంగా మేము ప్రోత్సహిస్తూ వస్తున్నాము. దీనికి మెయిన్గా మేము 3 అడ్మిన్స్ ఉన్నాము. అరుణ గారు, సరిత గారు అండ్ నేను కూడా. ప్రతి చోట కూడా ఇన్ఛార్జెస్ని పెట్టి ఈ గ్రూప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దీని ద్వారా అవేర్నెస్ వచ్చి మరింత కొంతమంది గార్డెనింగ్ పెంచుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ మీట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హాయ్ అండి, నా పేరు సరిత. నేను వైజాగ్ సిటీజీ మరియు వనమాలి అడ్మిన్. మేము మీ అందరూ కూడా ఇంట్లో టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఎలాగా ఉంటుందో అలాగే ప్రతి ఇంట్లో కూడా మొక్కలు కూడా చాలా అత్యవసరం అని చెప్పి నినాదంతో ముందుకెళ్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకుంటే ఇప్పటి రోజుల్లో వచ్చే పొల్యూషన్ని అరికట్టవచ్చు. మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇచ్చే ఆస్తులు కాకుండా ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించాలని మేము స్కూల్స్లోని అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామండి. అలాగే ప్రతి వారిని కూడా గ్రీనరీ పెంచమని మేము పిలుపునిస్తున్నామండి. మా ఈ సిటీజీ వనమాలి గ్రూపులు కూడా మొత్తం వైజాగ్ ఏరియా వైడ్ ఉన్నాయండి. ఇందులో 1500 మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూప్కి అయితే సిటీజీ గ్రూప్కి ఫౌండర్ హర్కరా గారండి. వారు హైదరాబాద్లో ఉంటారు. మన సిటీజీ గ్రూప్ దేశవ్యాప్తంగా ఢిల్లీ, బెంగళూరు, కలకట్టా ఇలా చాలా చోట్ల ఉందండి. మొత్తం 60 గ్రూపులు ఉన్నాయి. మొత్తం 60 గ్రూపుల్లో కూడా 40,000కు పైగా సభ్యులు ఉన్నారండి. వారందరూ కూడా తమ మిద్దె పైన మొక్కలు పెంచుకుంటూ మరి ఒక నలుగురిని ఈ అవేర్నెస్ చేస్తూ గ్రీనరీ పెంచాలని చెప్పి మొక్కలు పంచి, విత్తనాలు పంచి అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారండి. అందరూ కూడా మొక్కలు పెంచుకొని తమ ఇంటి వద్దే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు పెంచుకొని పురుగు మందులు లేని ఆహారం తీసుకోవాలన్నదే మా నినాదం అండి. థ్యాంక్ యూ.